నేను కూడా ఎదగాలి ఆవిళ్ళ ఏదో ఒకటి సాధించాలి అనే కసి అయితే ప్రతి స్త్రీకి అనిపిస్తుంది. మరి అటువంటి గొప్ప ఆదర్శవంతురాలని ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం మన ఆర్ తెలుగు తరపున. నమస్తే ఝాన్సీ గారు, ఎలా ఉన్నారు? ఝాన్సీ గారు అంటే ఒక డాన్సర్, అంతేకాకుండా ఒక సింగర్ కూడా అంటున్నారు. ఆర్ తెలుగు వీక్షకులకి ఒక పాట పాడాలి మీరు. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నారా? నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది, ఇప్పటికీ కూడా స్టిల్ జరుగుతున్నాయి. అవి ఏంటంటే వెళ్ళామా, అక్కడికక్కడ మేము ప్రోగ్రామ్ చేసామా, పాటకి పర్ఫార్మెన్స్ చేసామా, దిగామా, వచ్చేసాము. బస్ స్టాండ్లో ఆ బస్సులో మిమ్మల్ని చూసినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది? జీ తెలిసే ఉంటుంది, గంగవరం టు కాంప్లెక్స్. ఆ బస్సు ఎక్కినప్పుడు అయితే కాలేజ్ స్టూడెంట్స్తోని నేను అసలు జాబ్ చేయలేకపోయాను. అప్పటి నుంచి మీరు ఏ విధంగా కష్టపడ్డారు? దారి దొరికింది బ్రతకడానికి అన్న ఉద్దేశంతోనే వచ్చాను, అంతే తప్ప డ్యాన్స్ అంటే ఇష్టం, ప్యాషన్, అందులోకి వెళ్ళాలి చేయాలని అయితే కాదు. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా వెనక నుంచి ఎన్నో మాటలు, అరే ఇలా చేస్తున్నావు ఏంటి, భార్యని పెట్టుకుని అని గట్టా ఏవో అంటూ ఉంటారు. నన్ను ఏమో పిలిచో పూట భోజనం పెట్టారా మీరు? అలా అనకండి. వైజాగ్లో ద బెస్ట్ పేర్, డాన్సింగ్ పేర్, ద బెస్ట్ పేర్ ఎవరైనా. సర్ బైక్ సాంగ్ చేసిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? పాజిటివ్గా కన్నా నెగిటివ్గా ఉంది. ఎందుకంటే కాచే చెట్టుకి రాళ్ళు తగులుతాయి అన్నట్టు. ఎందుకంటే చాలామంది కామెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ కానీ చాలా టూ మచ్గా ఉంటాయి. అట్లాంటివి మీరు స్ట్రాంగ్గా ఫేస్ చేసినవి ఉన్నా? నేను 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ నమ్ముకొని ఉన్నాను. దయచేసి మీ చెత్త మాటల వల్ల నన్ను ఆపే విధంగా. అండ్ మీ ప్రెజెంట్ మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు మ్యామ్? నా వెనకాతలే పాపం తను రావడం, ఏ ప్రోగ్రామ్ అయినా సరే నా వెనకాతలే ఉంటారు. అదే తనకు వచ్చిన పని అంతా వదిలేశారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మన ఆర్ తెలుగు తరపున అందరికీ నమస్కారం. మరి మన ముందున్నారు మహిళలకే ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీ. ఆమె పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటంటే, ప్రతి స్త్రీ ఆలోచించే ఒక విషయం అయితే నేను చెప్తాను, నేను కూడా ఎదగాలి ఆవిళ్ళ ఏదో ఒకటి సాధించాలి అనే కసి అయితే ప్రతి స్త్రీకి అనిపిస్తుంది. మరి అటువంటి గొప్ప ఆదర్శవంతురాలని ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం మన ఆర్ తెలుగు తరపున. మీ అందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్స్, క్వశ్చన్స్ ఆవిడని అడుగుదాం. ఆవిడని అడిగి వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మన ఆర్ తెలుగు తరపున మనం ఈరోజు తెలుస్తే. ఝాన్సీ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మన ఆర్ తెలుగు తరపున అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. ఆర్ తెలుగు ఛానల్ వాళ్ళందరికీ హాయ్, సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్స్కి కూడా హాయ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి బయటకు వచ్చారు. జనాలందరూ కూడా మిమ్మల్ని చూసి ఒక ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీ అని గుర్తింపు తెచ్చుకున్నారు. మీ సక్సెస్ లీడింగ్ లైఫ్ ఎలా ఉంది, ఎలా సాగుతుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే ఛానల్లో చేశాను కానీ కాదు, ఆల్రెడీ నేను 3 టీవీ ఛానల్స్లో చేశాను. మా టీవీ, జీ తెలుగు, అలాగే జెమినీ ఛానల్లో కూడా చేశాను. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా అనుకున్నాను. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు, ఇప్పుడు ఉంది, అదే తేడా. ఓకే ఓకే. అంటే మీ ప్యాషన్ వదలకుండా మీరు ఆ పట్టుదల ఏదైతే ఉందో దాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్తున్నారు. అలాగే మీరు జాబ్ కూడా చేస్తున్నారు కండక్టర్గా. ఎలా ఉంది అంటే ఫ్యాన్స్ రియాక్షన్ కానీ మిమ్మల్ని చూసినప్పుడు, బస్ స్టాండ్లో ఆ బస్సులో మిమ్మల్ని చూసినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది? చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. నేను బస్సు ఏంటంటే 38G తెలిసే ఉంటుంది, గంగవరం టు కాంప్లెక్స్. ఆ బస్సు ఎక్కినప్పుడు అయితే కాలేజ్ స్టూడెంట్స్తోని నేను అసలు జాబ్ చేయలేకపోయాను. కింద నుంచి ఒరే పల్సర్ బైక్ ఝాన్సీ ఉందరా బస్సులో అని చెప్పి బస్సు మొత్తం ఫుల్ లోడ్ చేశారు. కనీసం అటు టికెట్ తీయలేని పరిస్థితి నాది. కొంచెం కాదు, చాలా అయితే ఇబ్బంది పడ్డాను. పల్సర్ బైక్ సాంగ్ చేసిన తర్వాత నేను డ్యూటీ చేసినప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, మా డిఎం గారికి చెప్పాను, ఇలాంటి ఇది ప్రొజెక్షన్ ఉంది, నాకు టికెట్లు తీయడానికి కూడా అవకాశం లేదు అంటే, కొన్ని రోజులు సెలవు, కొన్ని రోజులు డ్యూటీ, కొన్ని రోజులు సెలవు, ఈరోజు తిరిగిన డ్యూటీ
రేపు వేయకుండా నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు మా ఆర్టీసీ వాళ్ళు. ఓకే ఓకే. అంటే అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎలా పుట్టింది, అప్పటి నుంచి మీరు ఏ విధంగా కష్టపడ్డారు? డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఏం లేదండి, ఇంట్రెస్ట్ అయితే రాలేదు. ఆ, దారి దొరికింది బ్రతకడానికి అన్న ఉద్దేశంతోనే వచ్చాను అంతే. అంతే తప్ప డ్యాన్స్ అంటే ఇష్టం, ప్యాషన్, అందులోకి వెళ్ళాలి చేయాలని అయితే కాదు. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, తండ్రి లేకపోవడం వల్ల తల్లికి కొంచెం చేదోడు వాదోడుగా ఉందామన్న ఉద్దేశంతో నేను డ్యాన్స్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అప్పుడు నా మొదటి సంపాదన ఒక రోజు షోకి వెళ్తే 150 రూపీస్ ఇచ్చేవారు. ఆహా, డ్యాన్స్కి వెళ్తే డబ్బులు ఇస్తారా, అది ఇంట్లో కూడా అమ్మకి హెల్ప్ ఉంటుంది, తమ్ముడు కూడా చదువుకోవడానికి వీలవుతుంది, నేను కూడా చదువుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంలోనే నేను డ్యాన్స్కి రావడం జరిగింది. ఒక కండక్టర్ నుండి ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్గా మీరు అయితే ఎదిగారు. ఇప్పుడు జనాల్లో కూడా ఒక మంచి పేరు సాధించారు, ఎన్నో విజయాలను చూశారు ప్రజెంట్. అయితే ఇప్పటివరకు కూడా మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరో, మీరు వేసే ప్రతి స్టెప్లో కూడా అడుగు అడుగున మీ వెన్నంటే ఉండి నడిపించింది ఎవరు మేడం? నా భర్త. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పెళ్లి చేసుకున్న వెంటనే ఏం చేస్తారు, ఆ గిన్నెలు తోముకోవాలా, వంట చేసుకోవాలా, పుట్టిన పిల్లల్ని చూసుకోవాలా అన్న ఉద్దేశంతోనే ఉంటారు ఏ హస్బెండ్ అయినా. కానీ నాకు ఇష్టమైంది కూడా తన ఇష్టంగా భావించి ఈ ఫీల్డ్ని కంటిన్యూ చేసేలాగా చేసి, ఇప్పటికీ కూడా స్టిల్ నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా నా వెనకాతలే ఉంటారు. తను వదిలేదు, నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, ప్రతి ప్రోగ్రామ్కి నా వెనకాతలు వెళ్తారు. నేను చేసిన ప్రతి డ్యాన్స్ కాంపిటీషన్లో నా బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ చేసి సపోర్ట్ చేసి అంత సపోర్ట్ చేశాడు మా ఆయన. తను ఫుల్ ఇంకా అంటే ప్రతి అడుగులో మీకు తోడున్నారు. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా వెనక నుంచి ఎన్నో మాటలు, అరే ఇలా చేస్తున్నావు ఏంటి, భార్యని పెట్టుకుని అని గట్టా ఏవో అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు ఎలా కూర్చుని కాంబినేషన్ అయ్యేవారు? ఈ రోజు వరకు నేను సంపాదించిన సంపాదనలో రూపాయి కూడా మా ఆయన చూడలేదు. ఏమి అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటి అని కూడా నన్ను అడగలేదు. ఈరోజు వరకు ఫ్యామిలీ గెటిన్ చేసేది తనే. నేను అమ్మని చూసుకోవడానికి, తమ్ముడికి ఏమైనా ఇబ్బంది అయితే ఇవ్వడానికి అలా చూస్తాను తప్ప నా మనీ మీద ఎప్పుడు ఆశపడలేదు. ఓకే. అంటే ఆయన కష్టార్జితం ఆయనదే. ఓకే, ఎక్సలెంట్ అండి నిజంగా. ఓకే, ఇప్పుడు అంతా ఫ్యామిలీ లీనింగ్ అంతా బాగానే ఉంది. ఓకే, రమేష్ మాస్టర్ స్టూడియోకి వెళ్తున్నారా? ఎందుకెళ్ళండి, మీకు ఏవో విభేదాలు వచ్చినాయి, తర్వాత బయట విడిపోయారు, ఝాన్సీ గారు అలాగే రమేష్ గారు విడిపోయారని బయట పబ్లిక్ టాక్. మీరు స్టూడియోకి వెళ్తున్నారా? ఇప్పుడు ఎలా ఉంది మీ కాంబినేషన్? అలా అనకండి, వైజాగ్లో ద బెస్ట్ పేర్, డాన్సింగ్ పేర్, ద బెస్ట్ పేర్ ఎవరంటే ఝాన్సీ, రమేష్ అని అంటారు. ఎందుకంటే మేము ఇప్పుడు పల్సర్ బైక్ సాంగ్ వచ్చింది, అంతకుముందు ప్రతి ఒక్క ఊరిలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము ప్రోగ్రామ్ చేసాం. మా చాలా బెస్ట్ పేరు, విడిపోవడం అంటూ ఉండదు, కలిసే చేస్తాం, ఆపేస్తే కలిసే ఆపేస్తాం అంతే. ఎక్సలెంట్. ఝాన్సీ గారు, బేసిక్గా ఈ డ్యాన్స్ ఫీల్డ్లో చాలా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కదా. ఒక ఆడపిల్ల లీడ్ చేయడం అంటేనే ఒక విచిత్రం. ఎందుకంటే చాలామంది కామెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ కానీ చాలా టూ మచ్గా ఉంటాయి. అట్లాంటివి మీరు స్ట్రాంగ్గా ఫేస్ చేసినవి ఏమైనా ఉన్నాయా? తర్వాత వచ్చే లేడీస్కి వచ్చేటటువంటి ఆ కష్టాలని, దానికోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? తండ్రి లేకో, అన్నదమ్ములు ప్రోత్సాహం లేకపోతే భర్త వదిలేసో వేరే దారి, అంటే ఆడపిల్లలు వేరే దారి చూస్ చేసుకోవచ్చు, కానీ అలాంటి దారిలో అడుగు పెట్టలేక ఈ ప్రోగ్రామ్స్ ఎంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కిందన ఏమంటారు, నాలుగుకి దుమ్ము ఉండదు, ఎన్నైనా తిరుగుతుంది, ఎన్ని మాటలైనా అంటే అలాంటి మాటలు పడి నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా స్టిల్ జరుగుతున్నాయి అవి. అవేంటంటే వెళ్ళామా, అక్కడికక్కడ మేము ప్రోగ్రామ్ చేసామా, పాటకి పర్ఫార్మెన్స్ చేసామా, దిగామా, వచ్చేసామా అంతే. ఆ మోటివేషన్తోనే మేము వెళ్తున్నాం ఇప్పుడైతే మాత్రం. ఎందుకంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతూ చాలా కష్టాలు పడుతూ ఈ ఫీల్డ్ని ఎంచుకున్నా సరే కిందనున్న ఆడియన్స్ అస్సలు ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు అంటారు. కానీ కొన్ని రోజులు పడ్డాము, విన్నాము, వీళ్ళు ఇంతే మారరు అని అనుకొని మాకు మేమే కొంచెం సముదాయించుకొని మేము వెళ్ళామా, పర్ఫార్మెన్స్ చేసామా, వచ్చామా అనే విధంగానే చేసుకొని వచ్చాం. ఎందుకంటే ఈ మాటలు అయితే మాత్రం మా మాస్టర్ గారు చెప్పేవారు, కిందన ఎవరేమన్నా పట్టించుకోవద్దు, మీ కార్యక్రమం మీరు చేసుకోండి, మీ పాట మీరు చేసుకోండి, మీరు ఎంతవరకు న్యాయం చేశారు, ప్రోగ్రామ్ ఇచ్చేయడానికి ఎంతవరకు న్యాయం చేశారు, చేసి వెనక్కి వచ్చేయండి అని చెప్పేవారు మా మాస్టర్ గారు మా అందరికీ. ఓకే, అంటే మేము చాలా చూసాం మ్యామ్ మీకోసం. ఎలా అంటే ఝాన్సీ గారు అందరికీ సపోర్ట్ చేస్తారు. ఆవిడ ఎలా అయితే ఏ స్థాయి నుంచి అయితే ఆవిడ ఎదిగారో అలా ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని ఆవిడ చేపట్టుకుని మరీ లేపుతారని మేము చాలా విన్నాం అన్నమాట, చూసాం కూడా. అలా మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం మేము చూసినప్పుడు అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది అన్నమాట,
స్వార్థపరులు తమ సుఖం కోసం జీవిస్తారు, సామాన్యులు తమ జీవితం కోసం మనుగడ సాగిస్తారు, కానీ మహనీయులు సమాజ కళ్యాణం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పిస్తారు. అట్లా మీరు మీ డ్యాన్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి లేడీస్కి చాలా హెల్ప్ఫుల్గా, చాలా సపోర్ట్గా చేశారని మేమైతే అన్నాం. మా ఆర్ తెలుగు తరపున మేము హార్ట్లీ దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అది నా బాధ్యతగా నేను వహిస్తున్నానండి. వాళ్ళ కోసం నేను అది హెల్ప్ అనుకోను, నా బాధ్యత అనుకుంటానంతే. నాకున్న 10 రూపాయల్లోని మహా 10 రూపాయలు నేను హెల్ప్ చేయలేను, కానీ ఒక 2 రూపాయలు 3 రూపాయలు అయితే హెల్ప్ చేయగలను. అది నా బాధ్యత అంతే. కష్టాల నుంచే నేను పైకి వచ్చాను కాబట్టి ఆ లోటుపాట్లు నాకు తెలుసు కాబట్టి అది నేను సహాయం అయితే మాత్రం 100కి 200% అనుకోను. అది నా బాధ్యత. అండ్ మీ ప్రెజెంట్ మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు మ్యామ్? ఇప్పుడు మాకు ఒక టీం ఉంది కదండి, పల్సర్ బైక్ సాంగ్ చేసాం కదా, రమేష్ ఎంటర్టైనర్స్ అనే టీంకి తన ఆర్గనైజర్. ఓకే ఓకే. ఎస్, నా కోసం పాపం తనకి ఎన్ని వర్కులు వచ్చినా వదిలేసుకున్నారు. ఎందుకంటే భర్త నావాడైనా ఎదురు వాళ్ళు మన వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళన్న మాటలు మనం పడకూడదు కాబట్టి నా వెనకాతలే పాపం తను రావడం, ఏ ప్రోగ్రామ్ అయినా సరే నా వెనకాతలే ఉంటారు. అదే తనకు వచ్చిన పని అంతా వదిలేశారు. ఇప్పుడైతే మాత్రం నాతోనే రన్నింగ్. ఓకే. మీరు పల్సర్ బైక్ సాంగ్ చేసిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? పాజిటివ్గా కన్నా నెగిటివ్గా ఉంది. ఎందుకంటే కాచే చెట్టుకి రాళ్ళు తగులుతాయి అన్నట్టు నేను చేసే పర్ఫార్మెన్స్కి వాళ్ళు తీసుకున్న కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. అందులో నెగిటివ్గా తీసుకున్న వాళ్ళ మాటలకైతే నేను చాలా హర్ట్ అయిపోయాను. కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, ఎందుకయ్యి అంత బ్యాడ్ కామెంట్స్ చేస్తారు మీరు, నన్ను ఏమన్నా పిలిచి ఒక పూట భోజనం పెట్టారా మీరు నన్ను అనడానికని నేను చెప్పకుండా అవడం కూడా జరిగింది. ఎంత నెగిటివ్ కామెంట్స్ అంటే అంత నెగిటివ్ కామెంట్స్ మనం చదవలేని విధంగా. మీ అందరికీ రైస్ తెలుసు కదండి, బియ్యంతో ఎన్ని వంటకాలు చేస్తారు చెప్పండి మీరు? మామూలుగా పెడుతున్నారు అంటే చాలా చేస్తారు, ఫ్రైడ్ రైస్ చేస్తారు, బిర్యానీ చేస్తారు, బోల్డ్ వంటకాలు చేస్తారు. అవునా? నేను ఒక డాన్సర్ని, ఐటమ్ సాంగ్ ఎలా చేయాలో అలాగే చేస్తాను. ఇప్పుడు అమ్మవారి సాంగ్ చేస్తాను నేను. అది మీరు చాలా మందికి అలాగే కనబడవాలండి, చాలా మంది జనాలకి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కనబడదు. నేను అమ్మవారి సాంగ్ కూడా చేస్తాను. అమ్మవారి సాంగ్ చేసే విధంగానే చేస్తాను. వినాయకుడి సాంగ్ చేస్తాను, వినాయకుడి సాంగ్ చేసే విధంగానే చేస్తాను. రైట్ డాన్స్ చేస్తాను. అంటే దేనికి దాని వాల్యూ ఇవ్వకపోతే, ఆ పాటకి ఇచ్చే వాల్యూ మనం ఇవ్వకపోతే ఎందుకు మనం చేసే పాటలు అని నా ఉద్దేశం అంతే. ఇప్పుడు పులిహారం తీసుకెళ్ళి బిర్యానీగా తినాలంటే మీరు తింటారా? దాని బిర్యానీనే అంటారు. ఏ విధంగా చేయాల్సింది ఆ విధంగా చేయాలనేదే నా ఉద్దేశం. పల్సర్ బైక్ సాంగ్ ఎలా చేయాలో నేను అలాగే చేశాను. ఏ సాంగ్ ఇచ్చారో ఆ సాంగ్కి న్యాయం చేయగలను కాబట్టి నేను చేశాను తప్ప అందులో తప్పు ఒప్పులు కాదు. నేను చేసిన ప్రతి ఒక్క పాట చూడండి, చూసి అప్పుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అంతే తప్ప చేస్తున్న వాళ్ళకి వెనక నుంచి పొడిచి ఇక్కడ నీకు తాగిపోదాం, ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా అనే విధంగా మాత్రం చేయొద్దు. ఎందుకంటే మా హస్బెండ్ ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల చాలాసార్లు డిస్టర్బెన్స్ అయిపోయారు. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అయ్యేలా మాత్రం చేయకండి. ఎందుకంటే నేను 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ నమ్ముకొని ఉన్నాను. దయచేసి మీ చెత్త మాటల వల్ల నన్ను ఆపే విధంగా మాత్రం చేయొచ్చు. ఎందుకంటే నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు చేయాలని ఉంది. ఈ ఫీల్డ్ మీద మమ్మగారు ఇంకా చావలేదు, చేయనివ్వండి ప్లీజ్. పల్సర్ బైక్ ప్రాజెక్ట్ ఎలా అయితే చేశారో ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నారా? ఆల్రెడీ ఒకటి చేసి వచ్చానండి యుఎస్ఏలో. ప్రతి ఒక్క భారతీయుడు కల అమెరికాలో జస్ట్ అలా అడుగుపెట్టి అలా చూసొస్తే చాలు, అక్కడ ఉండిపోవాలని కాదు, చూసేస్తే చాలు అనుకునే ఒక భారతీయుడి కళ నేనైతే నాకు నెరవేరింది. మా రమేష్ మాస్టర్ గారి దయ వల్ల అండ్ మా డైరెక్టర్ శేషు సార్ దయ వల్ల. పల్సర్ బైక్ సాంగ్ని ప్రోమోని 3.5 నిమిషాలు అయితే 3 నిమిషాలు నన్నే చూపించారు ఆయన, శేషు గారు. ఆయన ఆ రోజు నన్ను సపోర్ట్ చేసిన ఆది సార్ అండ్ రామ్ ప్రసాద్ సార్, వీళ్ళందరికైతే నేను రుణపడి ఉంటాను. అమెరికాలో 2.5 నెలలు ఉన్నాను. 2.5 నెలలు కూడా నేను అక్కడున్న స్టేట్స్ అన్నీ తిరిగి ప్రోగ్రామ్స్ చేశాను మన ఇండియా తరఫున. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నిజంగా. అక్కడ స్టేజ్ మీద వాళ్ళ నేషనల్ యాంథమ్ కాకుండా మన నేషనల్ యాంథమ్ కూడా అక్కడ పాడారు. నేను నిజంగా దానికైతే నేను చెప్పుకోవడానికి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అందరూ లేచి, మన భారతీయులు చాలామంది ఉన్నారు అక్కడ, అందరూ లేచి జనగణ మన సాంగ్ పాడుతుంటే అబ్బా ఆ ఫీలింగే వేరు, ఎక్కడికో వెళ్ళిపోయినంత ఫీలింగ్. అవన్నీ అనుభవించేలా చేసింది నాకు పల్సర్ బైక్ సాంగ్. ఇప్పుడు లేటెస్ట్ సాంగ్ అంటే కుర్చీ మడత పెడితే సాంగ్ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసాం. అది మాక్సిమం ఈ నెల January 21 రావచ్చు. ఆ సాంగ్ కూడా ఆదరించండి ప్లీజ్. ఆ సాంగ్ ఏం కోరుకుందో మేము అలాగే డాన్స్ చేసాం.
డ్యాన్స్ పరంగా చూడండి, ఆ సాంగ్కి ఎంతవరకు చేసాం అదే చూడండి తప్ప దానికి కూడా ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. ఆ సాంగ్ మాకు ఇచ్చారు, మేమైతే దాన్ని కూడా న్యాయం చేసి మొత్తం మా టీం అంతా వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి దులిపాం. అందరూ చూడాల్సిందిగా అయితే మాత్రం కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు అంటే బయట ఝాన్సీ గారు అంటే ఒక డ్యాన్సర్, అంతేకాకుండా ఒక సింగర్ కూడా అంటున్నారు. ఒక మా కోసం మా ఆర్ తెలుగు వీక్షకులకి ఒక పాట పాడాలి మీరు. ఇప్పుడు ఆర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది ఉన్నారు? ఉంటారండి, ఉన్నారు కదా. అనవసరంగా ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మానేస్తుంది. అందుకని పాటలు అయితే నేను పాడను, కానీ డాన్స్ చేస్తాను. స్టేజ్ మీద అప్పుడప్పుడు చేయాలంటే యాంకరింగ్ చేస్తాను అంతే. ఇంట్లో వంట బాగా చేస్తాను, మా హస్బెండ్ని బాగా చూసుకుంటాను, పిల్లల్ని బాగా చూసుకుంటాను, డ్యూటీ కూడా చేస్తాను అంతే తప్ప పాటలు అయితే మాకు ఇంకా నేర్చుకోలేదు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, నేర్చుకుని పాడతాను. ఎక్సలెంట్ అండి, మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. అప్పుడు ఎలా అయితే పల్సర్ బైక్ని మీరు ఆ రేంజ్కి తీసుకెళ్లారో పాటలను కూడా ఆ రేంజ్కి తీసుకెళ్ళాలి. మరి మా ఆర్ తెలుగు తరపున మేము కోరుకుంటుంది ఏంటంటే, చాలామంది వీక్షకులు చూస్తున్నారు, మా కోసం ఒక చిన్న స్టెప్. చిన్నదే పెద్ద. ఓకే, ఎక్సలెంట్. కన్ఫామ్గా వేస్తాను. కాకపోతే నన్ను చూసి ఆదర్శంగా వచ్చిన మహిళలకి నేను ఇంకా ఒక మాట చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు మీ మనసులో ఉన్న కళని ఏది కూడా దాచుకోవద్దు. మ్యాక్సిమం మీ పెద్దవాళ్ళకి కానీ మీ భర్తకు కానీ అర్థమయ్యే విధంగా చెప్పండి, పోట్లాడొద్దు. ఇది నాకు ఇష్టం, సాధ్యమైనంత వరకు మీరు నాకు హెల్ప్ చేయండి అని బ్రతిమాలండి, రిక్వెస్ట్ చేసుకొని ఇంకేదైనా చేయండి తప్ప గొడవలు పడకుండా మీ కళను నెరవేర్చుకుంటారని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సజెషన్ అయితే నేను లేడీస్కి ఇవ్వగలను. ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత 6 నెలలు ఎటువంటి డ్యాన్స్ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టాను. ఫస్ట్ నేను మా పెదబావ గారు, దాని తర్వాత మా అత్తగారు అందరినీ బ్రతిమాలుకున్న తర్వాత అప్పుడు మా ఆయన దగ్గరికి వెళ్ళాను. అలా అందరినీ ఫ్యామిలీని అందరినీ ఒప్పించుకొని నేను ఈ ఫీల్డ్ని కంటిన్యూ చేశాను తప్ప పోట్లాడైతే చేయలేదు. మీరు కూడా అలా చేయకండి. ఇప్పుడు రమేష్ మాస్టర్ ఎక్కువ జోకులు వేస్తారని పబ్లిక్ టాక్ అండి, మీతో ఎలా ఉంటారు? ఫన్నీగా ఉంటారా? పబ్లిక్లో జోకులు వేస్తారు, పబ్లిక్లో అందరితో జోక్ వేస్తారు. ఒకసారి డ్యాన్స్ క్లాస్కి ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఆర్ తెలుగు వాళ్ళు రండి. డాన్స్ కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఆయన చూసినప్పుడే మీకు అర్థమవుతుంది, కెమెరాతో షూట్ చేయకూడదు, మేము బయటకు వెళ్ళిపోతే మంచిది. అంత కోపంగా ఉంటారు. అది తనకు నచ్చిన స్టెప్పులు తనకు నచ్చినట్టు రాకపోయినా, ఎక్స్ప్రెషన్ రాకపోయినా, ఇంకా చిన్నోళ్ళ పెద్దోళ్ళ సీనియరా జూనియరా అని చూడరు. శుభ్రంగా తిట్టడం వేరు, తిడితే పోనీ అక్కడితో వదిలేస్తాం, కానీ ఎక్కిరిస్తారు. నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని ఎక్కిరించినప్పుడు మన ఇంకా మనలో నీగో కొంచెం పైకి వేసిపోతుంటుంది. అలాంటి కోపం చేస్తారు. ప్లస్ ఆయనతో ఎప్పుడైనా మేము లాంగ్ జర్నీ చేసామో అది లాంగ్ జర్నీ అనే తెలియదు, అంత హ్యాపీగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అప్పుడు నవ్విస్తారు. ప్రొఫెషన్లో ఎలా ఉండాలో అలా ఉంటారు, మామూలు టైంలో ఎంత నవ్వించాలో అంత నవ్విస్తారు. మా ఆడపిల్లలు చాలామందికి తండ్రులు లేరు. తండ్రులు ఉన్న ఒక ఫాదర్కి ఏమంచి బ్యాక్ బోన్ ఒక 3 times ఆపరేషన్ జరిగింది, ఆయన ఏ పని చేయలేరు. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఏంచి 42 years, కానీ హార్ట్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఆపరేషన్ జరిగింది. ఇలాగా సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి వచ్చిన అమ్మాయిలే వీళ్ళందరికీ ఒక తండ్రిలాగా, మా అందరికి ఒక తండ్రిలా ముందుండి నడిపించే గురువుగారు దొరకడం నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఝాన్సీ గారు, చాలా చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజంగా మేము చాలా ఇన్స్పైర్ అవ్వాలి, మిమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. ఎంతోమందికి మీరు ఆదర్శంగా ఉంటున్నారు కూడా. ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు సాధించాలని, ఇంకా సక్సెస్ స్టోరీస్, మీ జీవిత స్టోరీ ఏదైతే ఉందో ఆ లేఖనం అందు మీద మీరు రచించుకుంటూ వెళ్ళిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఆర్ తెలుగు తరపున, అలాగే గోదావరిల తరపున, ప్రేక్షకులందరి తరపున మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేసిన ఆర్ తెలుగు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.